ఈ యొక్క ప్రదర్శనను ఉద్దేశించి గౌరవనీయులు కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ గారు 4 మాటలు మాట్లాడారు. ఒకసారి ఉన్న ప్రేక్షకులే చాలామంది మీ ఆమోదంతో చప్పట్లు చెప్తే, ఎందుకంటే ఇది మన ప్రాచీన కళారూపం, ఇది మన సంపద. ఈ కళారూపాలను కాపాడుకోకపోతే వచ్చే జనరేషన్కి పరిచయం కావు. టీవీల హోర్లో, సెల్ ఫోన్ హోర్లో కొట్టుకుపోతూ ఉన్నాం. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి జోకులు, ఒక్కొక్క డాన్సు, ఒక్కొక్క నటన, పాడుతూ ఆడుతూ ఎంత ఫాస్ట్గా కదులుతున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఎక్సర్సైజు. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కళారూపాలని కాపాడాలనే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు ఇటువంటి తోలుబొమ్మలాట కూడా కావాలి, హరికథ కావాలి, యక్షగానం కావాలి, ఇవన్నీ పెట్టాలి మీరని చెప్పేసి మాకు ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి ఎందుకంటే ఇవి దొరకవు, ఎవరు చేయలేరు. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎనీ కెన్ యాక్టర్ కన్ డూ దిస్. ₹1,00,00,000 తీసుకునే వాడు చేయమనండి. ఎంతసేపు టేకు కట్ట, ఎవడో పాడాలి, ఎవడో డైలాగ్ చెప్పాలి, వాడు చిట్ట అంటాడు. ఇలా కొట్టకముందే 50 మంది పడిపోయేటువంటి దౌర్భాగ్యాన్ని కళ్ళల్లో చూస్తున్నాం మనం. కానీ ఇది నిజం. ఎంత కష్టపడుతున్నారు. ఇలా ఉడితే 4 గంటలు 5 గంటలైనా ఇలాగ ప్రదర్శిస్తారు వీళ్ళు. దట్ ఈస్ ది స్టామినా ఆఫ్ తెలుగు పద్య నాటక కళాకారుడు. 6:30 శృతుల్లో గొంతెత్తి పాడగల కెపాసిటీ ఒక తెలుగు నాటక పద్య నాటక కళాకారుడికే ఉంది. మీ అందరి ఆశీస్సులతో తొలి రోజు ప్రోగ్రాం అద్భుతంగా జరిగింది. మేరయ్య గారు చాలా చక్కగా చేశారు. నిర్ణయించాము, మీ బ్యాంక్ పాస్బుక్ పంపించారు కదా, తప్పకుండా అక్కడికి వస్తాయి. ఇలాగే మళ్ళీ కలుసుకుందాం, మంచి అవకాశాలు వస్తాయి. సినిమా పాటలు తగ్గించండి, సంప్రదాయ పాటలు పెట్టుకోండి. అందుకంటే ఓకే, మంచి పాటలు పాడారు, గుర్తు పాటలు ఏం పాడలేదు కాబట్టి. ఏదేమైనా రేపటి కార్యక్రమాలు మా నాగేశ్వరమ్మ ఉన్నారా అన్నపూర్ణ? రేపటి కార్యక్రమాలు కూడా వివరించము. సంతోషం మేరయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. రేపు సాయంత్రం 6 గంటలకు శ్రీమతి అనుషా నాయుడు గారు, ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి, గ్రూప్ ఫోటోకి రేపు సాయంత్రం 4 గంటలకు కూచిపూడి నాట్యం కళాకారిణి శ్రీమతి అనుషా నాయుడు గారిచే వారి శిష్య బృందంచే కూచిపూడి నాట్య ప్రదర్శన. అనంతరం శ్రీమతి తుషార పూర్ణవల్లి గారిచే భక్తి గీతాలాపన. తర్వాత అనంతపూర్ నుంచి విచ్చేయనున్నటువంటి సి రాము గారిచే జానపద కార్యక్రమాల్లో భాగంగా ఉరుములు, ఇంకా మచిలీపట్నం నుంచి విచ్చేస్తారు బాలకృష్ణ గారు, వారి శిష్య బృందంచే తోలు బొమ్మలాట ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత ఉషోదయ నాట్య మండల్ చెరుకూరు వారిచే భూ కైలాస్ పౌరాణిక నాటకం ఉంటుంది రేపు సాయంత్రం 4 గంటలకు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ వారి కేసినేని శివనాథ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విజయవాడ ఉత్సవ్ మొదటి రోజు కార్యక్రమం మరి అంగరంగ వైభవంగా జరిగింది. ఇంకా 10 రోజుల కార్యక్రమాలు ఇలానే ఇదే ప్రాంగణంలో మిమ్మల్ని ఆద్యంతం ఆసక్తికరంగా సాగనున్నాయి, అంతే వినోదాన్ని అందించనున్నాయి. తిరిగి రేపటి సాంస్కృతిక కార్యక్రమాలలో అలాగే మళ్ళీ ఇలానే నాటకాల్లో మళ్ళీ కలుద్దాం.
విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారికి, వల్ల రామయ్య గారికి, విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అతిరథ మహాశైలకు, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలలో నాటకంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. శ్రేయస్ మీడియా పెద్ద పెద్ద కార్యక్రమాలు వరల్డ్ వైడ్ చేస్తూ ఉంటుంది. శ్రేయస్ మీడియా వాళ్ళు వెనకాల ఎంత చక్కటి విజన్ ఇచ్చారో అది తెరబెట్టి మీ అందరికీ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, కళారూపాలని అద్భుతంగా చూపించే ప్రయత్నంలో శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారికి, వాళ్ళ బృందానికి, లైవ్ ఇస్తున్న మీ అందరికీ కూడా, కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చూసేది 100 మంది అయితే ప్రపంచవ్యాప్తంగా చూసేది కొన్ని లక్షల మంది. మళ్ళీ యూట్యూబ్లోకి వెళితే ఇంకా చూసేవాళ్ళు మొత్తం చూస్తూ ఉంటారు. ఈ రకంగా ఈ కళారూపాలు అనేవి శాశ్వతమైనటువంటి ప్లేస్ సంపాదించుకుంటాయి. అది మనం చేస్తున్నది విజయవాడ ఉత్సవం యొక్క ఒక పర్పస్, అది ఉద్దేశం. అది మరుగుపడిపోతున్న తోలుబొమ్మలాట కూడా ఉన్నాయి. రేపు ఇంతకు సాధనం చూసాం, ఆడపిల్లలు చక్కటి కరసావం చేశారు, కత్తి యుద్ధాలు వస్తాయి. అలాగే ఏదైతే మనం కళారూపాలు ఉన్నాయో ఆ కళారూపాలన్నింటినీ ప్రదర్శించేటువంటి అవకాశం మాకు ఇచ్చారు. వాటిని డిజైన్ చేసినటువంటి మా తేజస్విని గారికి, సుమన్ గారు అసిస్టెంట్ డైరెక్టర్, రెడ్డి మా టీము, అలాగే మా పోగర్తి నాగేశ్వరరావు గారు నాటక అకాడమీ మేనేజర్, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి, మా పెద్దపాటి వెంకటరావు 2 ఫ్లెక్సీలు వేయించాడు అక్కడ, పొద్దున్న నుంచి పాపం అదే పని మీద ఉండి. ఇలాగ రేపు కార్యక్రమాలు ఏమిటంటే అక్కడ మీరు నుంచుంటే ఆ మొత్తం లిస్ట్ అంతా కూడా వాళ్ళు తయారైపోయి ఫ్లెక్సీలుగా వేసాం. కాబట్టి ఇంకా సోషల్ మీడియాలో కూడా ఆ సాఫ్ట్ కాపీ వచ్చి ఏ రోజు ఏ కార్యక్రమం ఉంది, ఏ టైంకి ఏ కార్యక్రమం ఉంది, ఈ వివరాలన్నీ కూడా మీకు తెలియజేయబడతాయి. మేము కోరుకునేది ఒకటే, దయచేసి రండి, విజయవంతం చెయ్యండి. మనదైన సంస్కృతిని, మనదైన సంపదని, మనదైనటువంటి కళారూపాలని మనం ఆస్వాదిద్దాం. ఇది మైసూరు కన్నా కూడా అద్భుతంగా చేయాలి, ప్రతి సంవత్సరం చేయాలని చిన్ని గారి సంకల్పం. ఈ సంవత్సరం ప్రారంభమైంది, మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఏ రూపానికి వస్తుందో అక్కడ చూస్తుంటే మనం ఒక అద్భుతమైనటువంటి విజన్ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది, ఇప్పటికే ఇంకా ఎంతో గుర్తింపు వస్తుంది. ఈ కళారూపాలన్నింటినీ కూడా ప్రేక్షక దేవుళ్ళు విశేషంగా వచ్చి రేపు 4ంటికే మీకు బాగుంది, మీ ఇంటి పక్క వాళ్ళకి చెప్పండి, ఒక గంట సేపు వెళ్తే మనం తుమ్మలపల్లిలో కూర్చుందాం, ఘంటసాల దగ్గరికి వెళదాం. ఇలా మన కల్చర్ని మనం పెంపొందించుకుంటే ఆ కల్చరే మనకి సంప్రదాయాన్ని, సంస్కృతిని నేర్పుతుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మానసిక ప్రశాంతతను ఇస్తుందని సవినయంగా తెలియపరుచుకుంటూ వచ్చే రోజుకి రేపటికి ఆహ్వానం పలుకుతూ నమస్కారం.